హాయ్ గైస్. ఈ వీడియోలో నేను చాలా విషయాల గురించి మాట్లాడతాను. పల్నాడు అటాక్ గురించి అండ్ మిథున్ రెడ్డి గారి మీద జరిగిన అటాక్ గురించి అండ్ ఇంకా కొన్ని విషయాల గురించి కూడా చెప్తాను. లా అండ్ ఆర్డర్ ఎలా ఆంధ్రప్రదేశ్లో తప్పిపోతుందనేసి నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఏమంటే హోమ్ మినిస్టర్ అనిత గారు ఎలాగ మాట్లాడారు, లా అండ్ ఆర్డర్ని పెట్టకుండా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, మీరు రెచ్చిపోవద్దు అనేసి టీడీపీ వాళ్ళకి చెప్తా ఉన్నారు. రెచ్చగొట్టడం రెచ్చిపోవడం ఏంటి? లా అండ్ ఆర్డర్ని కరెక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు వినుకొండ మ్యాటర్కి వద్దాం. పల్నాడు జిల్లా వినుకొండ, అక్కడ రోడ్డు మీద ఒకరిని చంపేశారు. అంటే అది టీడీపీ వ్యక్తి అండ్ వైఎస్ఆర్సీపీ వ్యక్తిని చంపేశారనేది రాజకీయ కోణంలో వైఎస్ఆర్సీపీ బాగా ప్రచారం చేస్తూ ఉంది. కానీ అక్కడ నిజమేమంటే పోలీసులు చెప్పిన ప్రకారము వాళ్ళ పాత గొడవల కారణంగా ఇది జరిగింది, ఈ ఇష్యూ. దీనికి రాజకీయ పరంగా ఏ ఇది లేదు. వాళ్ళ పాత గొడవల కారణంగానే ఇలాగ రోడ్డు మీద ఇలాగ చేశారనేసి పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ టీడీపీ ఏం చెప్తుంది అంటే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ వ్యక్తి అన్నారు కాబట్టి టీడీపీ ఏం చెప్తుంది, అక్కడ జరిగిన గొడవల్లో ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తులే అనేసి టీడీపీ చెప్తా ఉంది. కానీ ఇది రాజకీయ కోణంగా వైఎస్ఆర్సీపీ మారుస్తూ ఉంది. అంతేకాకుండా ఎక్స్-సీఎం జగన్ గారు ఈరోజు వెళ్తా ఉన్నారు వినుకొండకి, అక్కడ ఆ బాధితుల వ్యక్తిని పరామర్శించేందుకు. గూడూరు సాధుపేట సర్కిల్ వద్ద ఒక వ్యక్తి వచ్చేసి పోలీసుని కొట్టారు. ఈ విజువల్ చూడండి ఒకసారి. దీంట్లో ఏమంటే రియాలిటీ ఏమంటే అతను ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. అంటే అలాగే బయట న్యూస్ ఉంది, పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఇలాగ అటాక్ చేశారు. సో దీని వైఎస్ఆర్సీపీ కూడా వచ్చేసి ఇది టీడీపీ పరిపాలనలో టీడీపీ చేసిన విధంగా దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా మంది పంపించారు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్. కానీ రియాలిటీ ఏమంటే అతను ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. అలాగ పోలీసుల మీద అటాక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద అటాక్. ఆయన పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడికి టీడీపీ కార్యకర్తలు వచ్చేసి రెడ్డప్ప గారి ఇంటి దగ్గర దాడి చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎవరింటి దగ్గరికి ఎవరు వెళ్ళారు అనేసి. ఇప్పుడు టీడీపీ చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ రెచ్చగొడుతుంది, మీరు రెచ్చిపోవద్దు అని చెప్తున్నారు. కానీ ఎవరింటి దగ్గరికి వచ్చారనేది మ్యాటర్. రెడ్డప్ప గారి ఇంటి కాడికి ఈ టీడీపీ కార్యకర్తలు వెళ్ళారు. అంటే ఎవరు వచ్చారు ఫస్ట్? టీడీపీ చెప్పే ప్రకారం ఏమంటే దాంట్లో కొంతమంది చెప్పే ప్రకారం అతను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ 5 yearsలో చాలా అరాచకాలు చేశారు. సో ప్రజలు తిరగబడతా ఉన్నారు అనేసి ఆ విధంగా చెప్తా ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఇలాగ రెచ్చగొడే పనులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ, అందుకే వెళ్ళారు అంటున్నారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులే ఇలాగ సపోర్ట్ చేయడం ఏంటి? ఏ పార్టీ కూడా వాళ్ళ మనుషుల్ని వ్యతిరేకించడానికి రెడీగా లేదు. ఎందుకో తెలియదు, ఓటు షేర్ పోతుందనే భయంతో ఏమో. ఈ మధ్య చాలా దగ్గరలో ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఒంగోలులో ఆల్రెడీ చూశారు, అంతకుముందు విజయవాడలో చూశారు, నిన్న తిరుపతిలో జరిగింది. ఒక బీహార్కి చెందిన ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంది. దాంట్లోనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పనిచేస్తున్నారు. దాంట్లోనే ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. ఆ అబ్బాయి ఆ చిన్నపిల్లని ఒక రేప్ చేసి చంపేశారు అడవిలోకి తీసుకెళ్ళి. ఇలాంటివి అనేది ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొన్న ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఒక టీచర్ వచ్చి ఈ విధంగా ఒక చిన్న పాపని ఇలాగ చేయడము. అదే కాకుండా మధ్యప్రదేశ్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, మణిపూర్లో జరిగింది. ఇలాంటివన్నీ ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ 2 పార్టీలు ఉన్నాయనుకోండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని గురించి మాట్లాడతాను. వైఎస్ఆర్సీపీ వచ్చేసి దాన్ని రాజకీయం చేయాలనేసి చాలా ప్రయత్నిస్తూ ఉంది, వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కన్నా. ఇప్పుడు లాస్ట్ టైం ఒంగోలులో జరిగిన ఇష్యూ గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడింది. కానీ ఇక్కడ తిరుపతిలో జరిగిన దాని గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడం లేదు. ఎందుకంటే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీహార్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి దాన్ని చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు చేయడం లేదు. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అక్కడ ఆడపిల్లే ఇక్కడ ఆడపిల్లే, మీరు రాజకీయాల పరంగా ఏది యూజ్ చేసుకోవద్దు, వాళ్ళకి న్యాయం అనేసి చూడండి. ఇంకా టీడీపీకి సంబంధించింది ఏమంటే ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ అన్ని జరుగుతూ ఉన్నా అయిపోయినాక మీరు చర్యలు తీసుకొని ఏం లాభం? ముందే అలాంటివి జరగకుండా ఏదన్నా పరిష్కారం చెప్పాలి కదా. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకటి జరిగింది కాబట్టి పరిష్కారం వెతకడం వేరు. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి, ఎవరు కూడా మారడం లేదు. మీరు పరిష్కారం చూపించకుండా మేము చేస్తా ఉన్నాం అనేసి అలాగా. ఇంకా ఒక ఆడపిల్ల శవం కూడా దొరకడం లేదు. పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు అది జరిగింది. ఇంక ముందు జరగకుండా ఏం చేయాలనేసి కూడా ఆలోచించకపోతే ఎలాగా? అందరూ కూడా చంద్రబాబు గారు రెస్పాండ్ అవ్వడం లేదు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం లేదు, లేకపోతే ఇంకొకరు రెస్పాండ్ అవ్వడం లేదనేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు రెస్పాండ్ అయితే ఏం లాభము? ఆ రెస్పాండ్ ఎలాగ ఉండాలంటే ఇష్యూని సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఇంక ముందు జరగకుండా చూసేలాగా ఉండాలి. కానీ ఉన్నదాన్నే మేము చూస్తాము, మేము చేస్తాము అంటే అలా కాదు కదా! సో ఆంధ్రప్రదేశ్‌లో అయితే లా అండ్ ఆర్డర్ చాలా అధ్వాన స్థితిలో ఉంది. దీన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలనేసి మన రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది. ఎందుకంటే టోటల్‌గా ఒకే గవర్నమెంట్ ఉంది. అపోజిషన్ లేదు. ఇలాంటప్పుడు ఫుల్ పవర్ ఒక గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్‌గా పనిచేయొచ్చు వాళ్ళు. అలాగ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. చూద్దాం నెక్స్ట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకొనొచ్చేసి ఎలా లా అండ్ ఆర్డర్‌ని స్ట్రిక్ట్‌గా చేస్తారో అనేసి. థాంక్ యూ.